Guys, welcome back to Shrivik Official. మనం ఈరోజు జావా ట్యూటోరియల్ సెకండ్ ఎపిసోడ్లో ఉన్నాం. ఓకేనా, ద మ్యాజిక్ బిహైండ్ జావా. ఇది మన ఫస్ట్ ఎపిసోడ్. సో ఆ ఫస్ట్ ఎపిసోడ్లో అసలు జావా ఎందుకు నేర్చుకోవాలి అండ్ జావా నేర్చుకోవడం వల్ల మనం ఎలాంటి అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు అండ్ వాటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అండ్ ఈ జావాలో ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ ఫ్లో ఏంటి అనేది కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ డిస్కస్ చేసినాం. ఓకేనా, మీరు ఒకవేళ ఎపిసోడ్ మిస్ అయ్యి ఉంటే ఇక్కడ కార్డ్స్లో వేస్తున్నా, వెళ్ళండి చెక్ చేయండి. ఈరోజు మనం ఈ సెకండ్ ఎపిసోడ్లో మనం జావా ప్రోగ్రామ్ రాయడానికి బేసిక్ సింటాక్స్ ఏంటి అండ్ ఆ బేసిక్ సింటాక్స్ ఏవైతే కీవర్డ్స్ని ఇంక్లూడ్ చేస్తుందో వాటి యొక్క క్రిస్టల్ క్లియర్ డెఫినేషన్ ఏంటి అనేది కంప్లీట్గా తెలుసుకుందాం. అండ్ ఈరోజు మనం మన ఫస్ట్ ప్రోగ్రామ్ కూడా రాద్దాం జావాలో అండ్ ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ కూడా చూసేద్దాం. ఓకేనా, సో గైస్ మనమైతే యాజ్ యూజువల్గా మన స్క్రీన్లోకి అండ్ మన ఎంఎస్ పెయింట్లోకి వచ్చేసినాం. సో ఇప్పుడు బేసిక్ సింటాక్స్ ఏంటో చూద్దాం జావాది. ఓకే, సో క్లాస్. సో ఇక్కడ క్లాస్ అనేది కీవర్డ్, మనం ఒక క్లాస్ని డిఫైన్ చేయడానికి. అండ్ ఇక్కడ మనం క్లాస్ నేమ్ ఇవ్వచ్చు, మీరు ఏదైనా ఇవ్వచ్చు, డెమో ఆర్ ఎల్స్ పిఆర్జీ ఏదైనా ఇవ్వచ్చు. సో ఇక్కడ మనం మన క్లాస్ నేమ్ ఇచ్చుకుంటాం. ఓకే, సో ఇది ఈ క్లాస్కి బాడీ. ఓకేనా, సో ఇది ఈ క్లాస్కి బాడీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకేనా, సో ఓకే, సో జావా మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి ఇక్కడ క్లాసెస్ ఉంటాయి. సో ఇక్కడ చాలా ఊప్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఏదైతే ఉందో ఇది ఒక ఫంక్షన్, ఇది ఒక మెథడ్. ఓకేనా, ఫంక్షన్ అనొచ్చు, మెథడ్ అనొచ్చు. ఇక్కడ మనం మెథడ్ అనే ఎక్కువ అంటాం. సో ఓకేనా, సో ఇక్కడ నుంచి మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సిలో ఎలాగైతే మనం మెయిన్ ఫంక్షన్ రాస్తామో అండ్ ఆ మెయిన్ ఫంక్షన్లో ఏదైతే కోడ్ రాస్తామో ఆ మెయిన్ ఫంక్షన్ నుంచి మనకి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ అలానే. సో ఈ మెయిన్ మెథడ్ ఏదైతే ఉందో, మెయిన్ మెథడ్ ఆర్ ఫంక్షన్. ఓకేనా, సో ఈ మెయిన్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచే మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ నుంచే మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఫైన్. ఇక్కడ ఇప్పుడు సింపుల్గా ఇలా చెప్పి వదిలేయచ్చు. ఓకేనా, సో ఇది క్లాస్ సింటాక్స్ ఇలా జావాలో రాస్తాం అండ్ ఇక్కడ క్లాస్ నేమ్. సో ఇది మెయిన్ మెథడ్. సో ఇక్కడ కోడ్ రాస్తే ఇక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇంతవరకు ఎక్స్ప్లెనేషన్ బాగానే ఉంది, బట్ ఇది తెలిస్తే సరిపోదు, మనకి ఇన్డెప్త్గా. సో ఇక్కడ క్లాస్ అంటే ఏంటి అనేది తెలియాలి ఫస్ట్. ఓకేనా, అండ్ ఇక్కడ నేను ఈ మెయిన్ మెథడ్కి పబ్లిక్ అనే ఒక కీవర్డ్ వాడినా, స్టాటిక్ అనేది ఒక కీవర్డ్ వాడినా, వాయిడ్ అనేది ఒక కీవర్డ్ వాడినా. ఓకే, సో ఇప్పుడు మెయిన్ అనేది మన ఫంక్షన్ నేమ్ ఆర్ మెథడ్ నేమ్ అనుకుందాం. సో ఇక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ స్ట్రింగ్ అనేది ఏంటి అండ్ ఇక్కడ ఆర్గ్స్ అని చెప్పి నేను తర్వాత ఒక స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ చేసిన అది ఏంటి అనేది క్లారిటీగా తెలియాలి. ఓకేనా, సో అవన్నీ తెలిస్తేనే మనం ఈ సింటాక్స్ని ఒక కరెక్ట్ వేలో యూజ్ చేసుకొని మంచి జావా కోడ్ బిల్డ్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ మనం క్లాస్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం క్లాస్ అంటే ఏంటో చూద్దాం. ఓకే ఫైన్, క్లాస్. సో it is a collection of data members and member functions. ఓకేనా, మెంబర్ ఫంక్షన్స్ అంటే ఏమీ లేదు, మెథడ్స్. ఓకే, మెథడ్స్. ఓకేనా, సో ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇది ఒక డిఫైన్ చేసినాం కదా, ఇది కూడా ఒక మెథడ్ ఆర్ ఎల్స్ మనం ఫంక్షన్ అని కూడా అనొచ్చు. ఓకేనా, సో క్లాస్ క్లాస్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. ఓకేనా, మరి డేటా మెంబర్స్ అంటే ఏంటి, డేటా మెంబర్స్ అంటే ఏంటి, సింపుల్ వేరియబుల్స్. ఓకేనా, డేటా మెంబర్స్ అంటే ఏమీ లేదు, సింపుల్గా వేరియబుల్స్. ఓకేనా, ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం సిలో ఇలా డిక్లేర్ చేస్తుండే కదా, ఇంట్ ఏ ఇంట్ బి అని. ఓకేనా, సో ఇంట్ ఏ ఇంట్ బి ఇలా డిక్లేర్ చేస్తుండే కదా, సో ఈ ఏబి ఏవైతున్నాయో వీటిని వేరియబుల్స్ అంటాం. సో అవే డేటా మెంబర్స్ అంటున్నాం. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఏముంది, పబ్లిక్. ఓకేనా, సో ఈ పబ్లిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఏంటి ఇవి, యాక్సెస్. ఓకే, యాక్సెస్ స్పెసిఫైయర్స్. ఓకేనా, వీటి వల్ల మనకి యూజ్ ఏంటి, దీస్ హెల్ప్స్ డెవలపర్స్ టు షో ఆర్ హైడ్ ద మెంబర్స్ ఆఫ్ అ క్లాస్. ఓకేనా, మెంబర్స్ అంటే ఏంటి, మెంబర్స్ అంటే మనకి డేటా మెంబర్స్ వస్తాయి అండ్ మెంబర్ ఫంక్షన్స్ కూడా వస్తాయి. ఓకేనా, సో ఈ పబ్లిక్ ప్రైవేట్ అంటే ఏంటి, సింపుల్గా యాక్సెస్ స్పెసిఫైర్స్. ఓకేనా, యాక్సెస్ స్పెసిఫైర్స్ అంటే మనం ఈ పబ్లిక్ ప్రైవేట్. సో ఇప్పుడు పబ్లిక్తో డిక్లేర్ చేసినాం అనుకోండి ఎవరైనా సరే యాక్సెస్ చేయొచ్చు, ప్రైవేట్ అని డిక్లేర్ చేసినాం అనుకోండి ఆ క్లాస్లో మాత్రమే యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ప్రైవేట్
ఇంట్ ఏ అని తీసుకున్నాం అనుకోండి, ప్రైవేట్ ఇంట్ ఏ. ఓకేనా. సో ఇప్పుడు ఈ ప్రైవేట్ ఇంట్ ఏ అని ఇక్కడ తీసుకున్నాను కదా, ఇది ఎక్కడ తీసుకున్నాను, నీ క్లాస్ లోపల డిక్లేర్ చేసిన. ఓకేనా. ఈ క్లాస్ లోపల ఏ అనే ఒక ఇంటిజర్ వేరియబుల్ని డిక్లేర్ చేసిన. సో ఇప్పుడు ఇది ప్రైవేట్ కదా, సో దీని యాక్సెస్ స్పెసిఫైయర్ ప్రైవేట్ అని ఇవ్వడం వల్ల మనం ఈ క్లాస్లో మాత్రమే దీన్ని యాక్సెస్ చేయగలం. ఈ ఏని మనం ఈ క్లాస్లో ఎక్కడైనా సరే యాక్సెస్ చేయొచ్చు. పర్ఫెక్ట్, నో ప్రాబ్లం. ఓకేనా. అదే ఒకవేళ ఈ ఏ అనే వేరియబుల్ని ఈ క్లాస్లో కాకుండా నేను బయట ఎక్కడైనా యాక్సెస్ చేయాలనుకోండి, కుదరదు. ఎందుకు, ఇదొక ప్రైవేట్ వేరియబుల్. ఓకేనా. అది ఈ క్లాస్కి మాత్రమే సొంతం. అదే ఒకవేళ నేను ఇక్కడ పబ్లిక్ అని ఇచ్చాను అనుకోండి, మీరు ఈ క్లాస్లో యాక్సెస్ చేయొచ్చు, బయట ఎక్కడైనా సరే యాక్సెస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. సో ఒకవేళ మీకు సెక్యూరిటీ కావాలి, బయట యాక్సెస్ చేయకూడదు నేను అనుకుంటే, ఎవరికి అలవెన్స్ ఇవ్వకూడదు అంటే ప్రైవేట్ ఇచ్చుకోండి. లేదు, నో ప్రాబ్లం, ఎవరైనా సరే యాక్సెస్ చేయొచ్చు అనుకుంటే పబ్లిక్ ఇచ్చేయండి. ఓకేనా. సో అదనమాట ఈ పబ్లిక్ ప్రైవేట్ స్టోరీ. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏమున్నాయి ఇక్కడ మనకి, స్టాటిక్ అనే కీవర్డ్ ఉంది. ఓకే, స్టాటిక్ కీవర్డ్. నెక్స్ట్ వచ్చి స్టాటిక్. సరే, స్టాటిక్ నుంచి మనం లైన్ తీసుకుందాం ఒకటి. స్టాటిక్. ఓకే, స్టాటిక్. ఓకే, సో స్టాటిక్ అంటే ఏంటి అంటే, ద మెంబర్స్ డిక్లేర్డ్ యాజ్ స్టాటిక్ can be accessed using class name itself, no need of object. Okay, so ఇక్కడ మీకు అర్థమైందా, the members declared as static can be accessed using class name itself only, no need of object అంటున్నాం. ఓకేనా. సో ఇక్కడ మీరు సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, స్టాటిక్ అని మనం ఏ మెంబర్కైనా సరే, అది వేరియబుల్ కావచ్చు, అది ఫంక్షన్ కావచ్చు, ఫంక్షన్ ఆర్ మెథడ్. ఓకేనా. అది ఏదైనా కావచ్చు, దాన్ని మనం స్టాటిక్ అనే కీవర్డ్తో డిక్లేర్ చేసినాం అనుకోండి, దాన్ని మనం సింపుల్గా ఈ క్లాస్ నేమ్తో మనం యాక్సెస్ చేయొచ్చు. ఇంకే సెకండ్ పాయింట్ ఏమంటున్నాం, ఆబ్జెక్ట్ యొక్క అవసరం లేదు అంటున్నాం, నో నీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటున్నాం. మరి ఆబ్జెక్ట్ అంటే ఏంటి అంటే చూద్దాం అది కూడా. ఓకే, సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ it is a variable. Okay, it is a variable which holds the reference of an instance. Okay, object, it is a variable which holds the reference of an instance. Okay na. So ఇక్కడ సింపుల్గా మనకి ఏం అర్థమవుతుందంటే, ఆబ్జెక్ట్ కూడా ఒక వేరియబుల్, లైక్ ఈ ఇంట్ ఏ ఇంట్ బి ఇలాగా ఆబ్జెక్ట్ అనేది కూడా ఒక వేరియబులే. బట్ ఆ వేరియబుల్ ఏం స్టోర్ చేసుకుంటుంది అంటే, ఇగో రిఫరెన్స్ని స్టోర్ చేసుకుంటుంది. దేని రిఫరెన్స్, ఒక ఇన్స్టాన్స్ యొక్క రిఫరెన్స్. ఓకేనా. ఇన్స్టాన్స్ అంటే ఏంటి, సింపుల్గా ఓకే, ఇట్ ఈజ్ ఏ మెమరీ allocated for a class. Okay, it is a memory allocated for a class. ఓకేనా. సో ఇప్పుడు ఈ క్లాస్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్కి మనం మెమరీ క్రియేట్ చేయాలనుకోండి, ర్యామ్లో ఎక్కడో ఒక చోట మనం ఈ క్లాస్కి మెమరీ అలొకేట్ చేసినాం అనుకోండి, ఈ క్లాస్కి మనం మెమరీ అలొకేట్ చేసినాం. సో ఆ పర్టికులర్ మెమరీ ఏదైతే మనం అలొకేట్ చేసినామో దానికి ఒక యూనిక్ అడ్రస్ అనేది వస్తుంది. ఓకేనా. ఆ అడ్రస్ని మనం ఈ రిఫరెన్స్ అంటాం, ఆ రిఫరెన్స్ని మనం ఇప్పుడు ఆ క్లాస్కి ఏదైతే మెమరీ అలొకేట్ అయిందో ర్యామ్లో, దాన్ని యాక్సెస్ చేయడం కోసం దాని రిఫరెన్స్ని ఎక్కడో చోట స్టోర్ చేస్తాం. అది ఎక్కడ స్టోర్ చేస్తున్నామంటే ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఆ వేరియబుల్ని మనం ఏమంటున్నామంటే ఆబ్జెక్ట్ అంటున్నాం. ఓకేనా, మీకు అర్థమైందా. సో ఈ క్లాస్కి ఏదైతే మనం మెమరీ క్రియేట్ చేస్తామో ర్యామ్లో, ఆ మెమరీని ఇన్స్టాన్స్ అంటాం. ఓకేనా. ఆ పర్టికులర్ మెమరీ, ఆ పర్టికులర్ ఇన్స్టాన్స్కి ఒక యూనిక్ అడ్రస్ అనేది ఉంటుంది, ఒక యూనిక్ రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ రిఫరెన్స్తోనే మనం ఆ మెమరీని యాక్సెస్ చేయగలం. సో ఆ రిఫరెన్స్ మనకు కావాలి కదా ఆ మెమరీని యాక్సెస్ చేయడానికి. ఆ మెమరీ రిఫరెన్స్ని మనం ఏం చేస్తున్నామంటే ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం, ఏదైనా ఒక వేరియబుల్. సో ఆ వేరియబుల్ని ఏమంటున్నామంటే మనం ఆబ్జెక్ట్ అంటున్నాం. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ ఆబ్జెక్ట్ ఇన్స్టాన్స్ స్టోరీ ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే మీరు ఆల్రెడీ మన ఛానల్లో సి లాంగ్వేజ్ ట్యూటోరియల్ కంప్లీట్ చేసి ఉండాలి. సో సి లాంగ్వేజ్లో మనకి పాయింటర్స్, అరేస్ ఇవన్నీ నేర్చుకున్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇన్స్టాన్స్ అంటే ఏంటి అనేది చాలా సింపుల్గా అప్పుడే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒకవేళ చూసిన వాళ్ళకి ఇప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఓకేనా. మనం బేసిక్స్ లేకుండా ఈ జావా ఇలాంటి హై లెవెల్ లాంగ్వేజ్ నేర్చుకోలేం. ఓకేనా. సో ఫ్రెష్గా ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం స్టార్ట్ విత్ బేసిక్స్. ఓకేనా. మన ఛానల్లోనే సి లాంగ్వేజ్ ట్యూటోరియల్ కంప్లీట్ ప్లేలిస్ట్ ఉంది. ఓకే, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకేం వర్డ్స్ ఉన్నాయంటే, పబ్లిక్ కవర్ చేసినాం, స్టాటిక్ కవర్ చేసినాం. ఓకే, వాయిడ్ ఉంది కదా. సో వాయిడ్ అనేది మనందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే. ఓకే, కిందికి వెళ్ళట్లేదా ఇది.
ఓకే, సో మనం సింపుల్గా ఇక్కడ రాద్దాం, అదంత దూరం రావట్లేదు. వాయిడ్. ఓకే, వాయిడ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ రిటర్న్ టైప్. ఓకే, ఇట్ ఈస్ ఎ రిటర్న్ టైప్, సింప్లీ నాట్ రిటర్న్స్ ఎనీథింగ్. ఓకే, మనకు వాయిడ్ అనేది ఒక రిటర్న్ టైప్. లైక్ ఈ వాయిడ్ అని రిటర్న్ టైప్ పెడితే మనం ఏమీ రిటర్న్ చేయట్లేదు అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకేమున్నాయి? స్ట్రింగ్ ఉంది. ఓకే, స్ట్రింగ్. సో ఈ స్ట్రింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ ఏ క్లాస్ ఇన్ జావా. ఓకేనా, ఇట్ ఈజ్ ఏ క్లాస్. ఇది మనకి జావా ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, మనం ఏం రాసింది కాదు, ఇది ఆల్రెడీ మనకి జావా బిల్డింగ్గా ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ స్ట్రింగ్ అనేది ఒక క్లాస్, ఇది మనకి జావా ప్రొవైడ్ చేస్తుంది. మీరు కావాలంటే దీని అఫీషియల్ డాక్యుమెంటేషన్ కూడా చూడొచ్చు, స్ట్రింగ్ ఇన్ జావా. ఓకేనా, స్ట్రింగ్ ఇన్ జావా అని కొట్టగానే మనకి ఏది ఇది ఇందులో క్లారిటీగా ఉండదు, స్ట్రింగ్ క్లాస్ ఇన్ జావా. ఓకే, స్ట్రింగ్ క్లాస్ ఇన్ జావా చూడండి, ఒరాకిల్ వాళ్ళది. ఇది మనకి జావా ఇన్బిల్డ్గా ప్రొవైడ్ చేస్తుంది. సో స్ట్రింగ్ అనేది బేసికల్లీ ఒక క్లాస్. ఓకేనా, ఇందులో మనకి డిఫరెంట్ మెథడ్స్, డిఫరెంట్ వేరియబుల్స్ అవైలబుల్గా ఉంటాయి. ఓకే, సో చాలా ఫంక్షన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ ద సెన్స్ చాలా మెథడ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో వీటిని వాడుకొని మనం చాలా చేయొచ్చు. ఓకేనా, సో ఇది ఇక్కడ ఎందుకు డిక్లేర్ చేసినాం, దీనివల్ల యూజ్ ఏంటి, ఈ మెయిన్లో మనం స్ట్రింగ్ ఆర్గ్స్ అని ఎందుకు డిక్లేర్ చేసినాం అంటే అది మనం తర్వాత చూద్దాం. ఓకేనా, తర్వాత ఖచ్చితంగా చెప్తాను, బట్ ఇప్పుడే చెప్తే అంత క్లారిటీ రాదు. ఓకే, సో తర్వాత అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఖచ్చితంగా అది ఏంటో కూడా క్లారిటీ తెచ్చుకుందాం. ప్రస్తుతానికైతే స్ట్రింగ్ అంటే అది జావాలో ఒక క్లాస్. ఓకేనా, దానికి ప్రూఫ్ ఏంటి అంటే ఈ అఫీషియల్ డాక్యుమెంటేషన్. ఓకేనా, దానికి ప్రూఫ్ ఈ అఫీషియల్ డాక్యుమెంటేషన్. ఓకే, క్లాస్ స్ట్రింగ్. నెక్స్ట్, సో ఇప్పుడు మనకి క్లాస్ అంటే ఏంటో కవర్ చేసినాం. ఇక్కడ నేమ్ డిఫైన్ చేసుకోవచ్చు, పబ్లిక్ అంటే ఏంటి, స్టాటిక్ అంటే ఏంటి, వాయిడ్ అంటే ఏంటి, మెయిన్ అనేది ఒక మెథడ్. ఇక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ స్ట్రింగ్ అంటే ఏంటో కూడా కవర్ చేసినాం. ఐ థింక్ ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది. సో మనకు బేసిక్ సింటాక్స్ అనేది ఐడియా వచ్చింది. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇక కోడ్ రాసేయచ్చు. ఓకేనా, సో కోడ్ రాయడం కోసం మనం నోట్ ప్యాడ్కి వెళ్దాం. సో ఇప్పుడు మనం మన ఫస్ట్ ప్రోగ్రామ్ రాద్దాం. ఓకే, క్లాస్ యాజ్ ది సింటాక్స్ ఫాలో అవుదాం. అండ్ ఇక్కడ మనకు నచ్చిన పేరు ఇచ్చుకోవచ్చు. సో నేను ఫస్ట్ PRG అని ఇస్తున్నా అండ్ దీన్ని ఓపెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు ఇందులో నేను పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకేనా, సో ఇప్పుడు ఫస్ట్ ప్రోగ్రామ్ మనం ఏం రాద్దామంటే హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాద్దాం. ఓకేనా, హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాద్దాం. ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇది ఒక ఆన్వాయితీలో వస్తుంది. ఎప్పుడైనా సరే system.out.println hello world. ఓకే, సో హలో వరల్డ్ అని చెప్పి ఇలా మనం దీన్ని ప్రింట్ చేద్దాం. ఓకేనా, సో దీన్ని ఎక్కడ పెడదామంటే ఓకే ఇందులో మనం స్టోరీ ఇద్దాం. సో ఇక్కడ దీనికి ఏం పేరు ఇద్దామంటే ఫస్ట్ ప్రోగ్రామ్ డాట్ జావా. ఓకే, సో మీరు .java ఎక్స్టెన్షన్ మ్యాండేటరీ, అది ఆల్రెడీ నేను ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పాను. సో ఇక్కడ system.out.println దీనికి మనం హలో వరల్డ్ అని ఇలా పాస్ చేస్తే అది ఆటోమేటిక్గా మనకు అవుట్పుట్ విండో మీద ప్రింట్ అయిపోతుంది. చూద్దామా అది ఎలానో. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేద్దాం. సో ఇది నేను D డ్రైవ్లో స్టోర్ చేసిన. D డ్రైవ్లో మనకి జావా అనే ఒక ఫోల్డర్ ఉంది. అండ్ ఈ జావా అనే ఫోల్డర్లో మనకి ఇప్పుడు కంపైల్ చేయాలి. కంపైల్ చేయడానికి కమాండ్ ఏంటి, మనం ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్లో చూసినాం, జావా C స్పేస్. మనం ఫైల్ నేమ్ ఏదైతే ఇచ్చినామో దాన్ని ఇక్కడ టైప్ చేయాలి, ఫస్ట్ ప్రోగ్రామ్ డాట్ జావా. ఎంటర్ కొట్టగానే మనకు ఒక క్లాస్ ఫైల్ జనరేట్ అవుతుంది, విచ్ ఈస్ OS ఇండిపెండెంట్ క్లాస్ ఫైల్. ఓకేనా, మీరు ఫస్ట్ ఎపిసోడ్ చూసింటే ఇదంతా ఆల్రెడీ మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని రన్ చేయాలి. రన్ చేయాలంటే మనకి ఏదైతే క్లాస్ ఫైల్ క్రియేట్ అయిందో ఆ క్లాస్ ఫైల్ పేరుతో రన్ చేయాలి మనం. ఓకేనా, సో ఆ క్లాస్ ఫైల్ పేరు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మనం క్లాస్కి ఏదైతే నేమ్ ఇచ్చినామో అదే నేమ్తో ఆ క్లాస్ ఫైల్ కూడా క్రియేట్ అయి ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ ఉన్న మనం క్లాస్కి ఏదైతే పేరు ఇచ్చినామో అదే ఇక్కడ ఇద్దాం. ఓకే, జావా ఫస్ట్ PRG హలో వరల్డ్. చూసారు కదా ఎట్లా ప్రింట్ అయిపోయిందో. సో ఇక్కడ మీరు అనుకోవచ్చు ఈ ప్రోగ్రామ్ చూడగానే మనం ఏదైనా సరే అవుట్పుట్ విండో, ఓకేనా, స్టాండర్డ్ అవుట్పుట్లో మనం ప్రింట్ చేయాలంటే Cలో ఎలా అయితే printf వాడినామో Cలో printf అనేది ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్. సో దాన్ని ఎలా అయితే వాడుకున్నామో ఇక్కడ అలానే system.out.println వాడేసి ఇదే printf అనుకుంటాం ఇక్కడ. ఓకేనా, సో ఇదే ఇక్కడ జావాలో printf లాగా పనిచేస్తుంది. అండ్ దానికి ఇలా ఇవ్వగానే స్ట్రింగ్లో అది ఆటోమేటిక్గా ప్రింట్ చేస్తుంది అని అనుకుంటాం. ఓకేనా, ఓకే ఇట్స్ ఫైన్, అనుకోవడం వరకు బాగానే ఉంది. బట్ ఇక్కడ system.out.println అంటే ఏమిటి అనేది అసలైన క్వశ్చన్. ఓకేనా, ఇది తెలియడం చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే సో ఇది తెలియడం వల్ల జస్ట్ అదేదో అంటే ఎక్కడో అడుగుతారు ఎవరో అడుగుతారని కాదు. అండ్ ఇది ఇంపార్టెంట్ ఎప్పుడు అని చెప్పొచ్చు అంటే మనం ఇప్పటివరకు డిస్కస్ చేసినాం కదా,
క్లాస్ అంటే ఏంటి, స్టాటిక్ అనే కీవర్డ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇన్స్టాన్స్ అంటే ఏంటి అనేది. సో ఈ టర్మ్స్ గురించి ఇన్డెప్త్ మనకి ఐడియా వచ్చేయాలి, మనకు అలవాటు అయిపోవాలి అంటే ఇలాంటి వాటి మీద రీసెర్చ్ చేస్తేనే మనకు మంచి ఐడియా వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ సిస్టమ్ అంటే ఏంటి, అవుట్ అంటే ఏంటి, ప్రింటర్ అంటే ఏంటి అనేది నేను మీకు క్లారిటీగా చెప్తా. ఓకే. సో మన పెయింట్ ఏది, సో ఇందులోకి వచ్చేద్దాం, ఇందులోనే రాద్దాం. ఓకే, ఇది మనం మన ప్రోగ్రాంలో రాసిన లైన్. సో దీనికి స్టెప్ బై స్టెప్ మనం మీనింగ్ అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ సిస్టమ్ అంటే ఏంటి, సిస్టమ్ అనేది జావాలో మనకి క్లాస్. సిస్టమ్ అనేది ఇట్స్ ఏ క్లాస్. ఓకేనా, ఇట్స్ ఏ క్లాస్. జావా మనకు ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ అవుట్ అంటే ఏంటో చూద్దాం. అవుట్ అంటే ఏంటి? ఓకే, it is a static object in system class. Okay, it is a static object in system class which holds reference of print stream class. Okay, print stream class. ఇప్పుడు మీరు దీన్ని డీటెయిల్గా గమనించాలి. ఓకే, సూపర్. సో ఇప్పుడు నేను అవుట్ అంటే ఏమంటున్నా, ఇట్ ఈస్ ఏ స్టాటిక్ ఆబ్జెక్ట్ ఇన్ సిస్టమ్ క్లాస్ అంటున్నా. ఓకేనా, ఇట్ ఈస్ ఏ స్టాటిక్ ఆబ్జెక్ట్ ఇన్ సిస్టమ్ క్లాస్. సో ఇక్కడ మనం ఆల్రెడీ స్టాటిక్కి డెఫినేషన్ చూసినాం. ద మెంబర్స్ డిక్లేర్డ్ అ స్టాటిక్ కెన్ బి యాక్సెస్డ్ యూజింగ్ క్లాస్ నేమ్ ఇట్ సెల్ఫ్. ఓకేనా. సో అందుకే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది ఏదైతే ఉందో ఇది మనకి ఈ ఆబ్జెక్ట్ అనేది ఏదైతే ఆబ్జెక్ట్ అంటుంది ఏంటి, ఈ అవుట్ అనేది ఏదైతే ఉందో ఇది మనకి స్టాటిక్ ఆబ్జెక్ట్. ఈ అవుట్ అనేది మనకి స్టాటిక్ ఆబ్జెక్ట్ ఈ సిస్టమ్ అనే క్లాస్లో. ఓకేనా, ఈ సిస్టమ్ అనే క్లాస్లో ఈ అవుట్ అనేది మనకి స్టాటిక్ ఆబ్జెక్ట్. అందుకే మనం సిస్టమ్ అని క్లాస్ పేరుతో యాక్సెస్ చేయగలుగుతున్నాం. మరి ఈ అవుట్ ఆబ్జెక్ట్లో ఏముంది, ఆబ్జెక్ట్ అంటే ఏమని చెప్పాను, ఇట్ ఈస్ ఎ వేరియబుల్ విచ్ హోల్డ్స్ ద రిఫరెన్స్ ఆఫ్ అన్ ఇన్స్టాన్స్. ఓకేనా. సో ఇప్పుడు ఈ అవుట్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి ఇది ఏదో ఒక ఇన్స్టాన్స్ యొక్క రిఫరెన్స్ని హోల్డ్ చేస్తుంది. ఏ ఇన్స్టాన్స్ యొక్క రిఫరెన్స్ని హోల్డ్ చేస్తుంది అంటే ప్రింట్ స్ట్రీమ్ క్లాస్. ఏ రిఫరెన్స్, ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ యొక్క రిఫరెన్స్, ఈ ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ యొక్క రిఫరెన్స్ని హోల్డ్ చేస్తుంది. ఈ ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ కూడా మనకి జావాలో ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. సో దాని యొక్క ఇన్స్టాన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్స్టాన్స్ యొక్క రిఫరెన్స్ని మనకి అవుట్ అనే ఆబ్జెక్ట్ హోల్డ్ చేస్తుంది. ఓకేనా. ఎందుకు మనం అవుట్ అనే ఆబ్జెక్ట్లో ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ యొక్క రిఫరెన్స్ని మనం హోల్డ్ చేస్తున్నాము అంటే ఈ ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ ఏవైతే మనకి మెథడ్స్ కావచ్చు, వేరియబుల్స్ కావచ్చు, ఏవైతే మనకు ప్రొవైడ్ చేస్తుందో వాటిని వాడుకోవడం కోసం. ఓకేనా. సో ఈ ప్రింట్ స్ట్రీమ్ క్లాస్లో మనకి println అనే మెథడ్ ఉంది. ఈ ప్రింట్ స్ట్రీమ్ క్లాస్లో మనకి println అనే మెథడ్ ఉంది. ఓకేనా, ఇట్ ఈస్ ఎ మెథడ్ ఆర్ మనం ఫంక్షన్ అని కూడా అనొచ్చు. ఫంక్షన్ డిఫైన్డ్ ఇన్ ప్రింట్ స్ట్రీమ్ క్లాస్. ఓకే, డిఫైన్డ్ ఇన్ ప్రింట్ స్ట్రీమ్ క్లాస్. ఓకేనా, ప్రింట్ స్ట్రీమ్ క్లాస్లో మనకి ఈ println అనే మెథడ్ డిఫైన్ చేసింది. సో ఆ println అనే మెథడ్ మనకి ఇలా హలో వరల్డ్ అనే పారామీటర్ని క్యాచ్ చేసి స్టాండ్ అవుట్పుట్ మీద అలా ప్రింట్ చేసింది. ఓకేనా, స్టాండ్ అవుట్పుట్ మీద అలా ప్రింట్ చేసింది. ఇది దీని వెనుకున్న స్టోరీ. ఓకే, సో ఇప్పుడు దీనికి ప్రూఫ్ ఏంటి అని మీరు అడగచ్చు. సో సేమ్ యాజ్ యూజువల్ మనం ఇలానే డాక్యుమెంటేషన్స్ చూద్దాం. సో మీకు చూపిస్తా. సిస్టమ్, ఓకే, సిస్టమ్ క్లాస్ ఇన్ జావా. సింపుల్గా ఇలా టైప్ చేయండి, మనకు అఫీషియల్ డాక్యుమెంటేషన్ వచ్చేస్తుంది. ఓకే, ఒరాకిల్ది. ఓకే, ఇదిగోండి సిస్టమ్ అనేది మనకి క్లాస్. ఓకేనా, జావాలో మనకి అదొక క్లాస్. ఓకేనా. సో ఈ జావా మనకి సిస్టమ్ అనే క్లాస్ java.lang ప్యాకేజెస్ నుంచి ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, java.lang ప్యాకేజ్లో మనకి సిస్టమ్ అనే క్లాస్ అవైలబుల్గా ఉంది. బేసికల్లీ java.lang ప్యాకేజెస్లో ఉన్న ఏవైనా సరే ఆటోమేటిక్గా మనం వాడుకోవచ్చు. మనం ఏమి వాటిని సీలో లాగా మనం హ్యాష్ ఇంక్లూడ్ అని చెప్పి ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ప్యాకేజ్లో ఏవి ఉన్నా సరే మనం వాడుకోవచ్చు డైరెక్ట్గా. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ మనం అవుట్ అనే ఆబ్జెక్ట్ చూద్దాం. చూడండి, ఇక్కడ అవుట్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఓకేనా, అవుట్ అనేది ఒక ఆబ్జెక్ట్. సో ఇక్కడ చూసారు కదా, ఇది ఒక స్టాటిక్ ఆబ్జెక్ట్. అండ్ ఇది ఏ టైపు, ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ టైప్. ఓకేనా, ఇది ఏం హోల్డ్ చేస్తుందని చెప్పాను, ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ యొక్క రిఫరెన్స్ని హోల్డ్ చేస్తుంది అని చెప్పాను. ఓకేనా. సో ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ ఎందుకు, ఇందులో ఉన్న ఏవైనా మెథడ్స్ కావచ్చు, ఇంకేవైనా కావచ్చు, అవి మనం వాడుకోవడానికి. ఓకే, సో ఇందులో మనకి println అనేది ఒక మెథడ్. ఓకే, చూడండి, println అనేది ఒక మెథడ్. టర్మినేట్స్ ద కరెంట్ లైన్ బై రైటింగ్ ద సపరేట్ స్ట్రింగ్.
ఓకే, సో ఇది సంథింగ్ ఏదో చేస్తుంది. ఇది దీని యూస్కే సపరేట్. ఇప్పుడు మనం వాడడం ఎట్లా, ప్రింట్ఎల్ అనేది నార్మల్గా వాడలేదు, మనం ఏం చేసినాం, ప్రింట్ఎల్ఎన్కి మనం ఒక స్ట్రింగ్ని పంపించినాం, హలో వరల్డ్ అని. ప్రింట్ఎల్ఎన్కి మనం ఒక స్ట్రింగ్ని పంపించినాం. సో మనం చూడాల్సింది ఆ స్ట్రింగ్ని క్యాచ్ చేసేది. ఓకే, సో ఇది ఓకే, ఇది ప్రింట్ఎల్ఎన్. ఓకే, ఇది ఒకటి అవైలబుల్గా ఉంది. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే డైరెక్ట్గా స్ట్రింగ్ని కూడా ప్రింట్ చేసేది కూడా ఒకటి ఉంది. ఓకేనా, సో ఇక్కడ మీరు గమనిస్తే ప్రింట్ స్ట్రింగ్ అండ్ దెన్ టర్మినేట్ ద లైన్. ఇది ఏం చెప్తుంది సింపుల్గా అంటే, ప్రింట్ఎల్ఎన్ మెథడ్కి మనం ఏదైతే స్ట్రింగ్ని పాస్ చేస్తామో ఆ స్ట్రింగ్ని యాస్టీస్గా ప్రింట్ చేసి నెక్స్ట్ లైన్కి కర్సర్ని తీసుకొస్తుంది అని చెప్తున్నాం. మనం సీలో కర్సర్ని నెక్స్ట్ లైన్కి తీసుకురావాలంటే ఏం చేసేవాళ్ళం, ఎస్కేప్ సీక్వెన్సెస్ వాడేవాళ్ళం, /n అని. ఓకేనా, సో ఇక్కడ అవసరం లేదు. సో ఈ ప్రింట్ఎల్ఎన్ అనే మెథడే మనం దీనికి జస్ట్ స్ట్రింగ్ని పంపిస్తే చాలు, ప్రింట్స్ స్ట్రింగ్ అండ్ దెన్ టర్మినేట్స్ ద లైన్. అంటే సింపుల్గా ప్రింట్ చేస్తుంది అండ్ ఆ లైన్ని టర్మినేట్ చేసి నెక్స్ట్ లైన్కి కూడా తీసుకొస్తుంది అని అర్థం. నెక్స్ట్ ఇంకా మనం ఏది ప్రింట్ చేసినా సరే అది నెక్స్ట్ లైన్లోనే వస్తుంది. ఓకేనా, సో ఇలా మనం వీటిని వాడుకోవచ్చు. నేను ఎందుకు ఈ డాక్యుమెంటేషన్తో సహా చూపిస్తున్నా అంటే మీరు దీంట్లో రీసెర్చ్ చేయొచ్చు. ఓకేనా, సో దీన్ని వాడచ్చు మీరు, అండ్ దీన్ని కూడా వాడచ్చు, అండ్ ప్రింట్ఎల్ఎన్ దీన్ని కూడా వాడచ్చు. అండ్ ఇంకా దీంట్లో ఎన్నైతే అవైలబుల్ ఉన్నాయో అవన్నీ వాడి మీరు డిఫరెంట్ రీసెర్చ్ చేయొచ్చు అండ్ మీరు మంచి ఐడియా తెచ్చుకోవచ్చు. ఓకేనా, ప్రింటింగ్ ఓకే డన్, బాగానే ఉంది. మరి మనం కీబోర్డ్ నుంచి వాల్యూని రీడ్ చేయాలంటే సి లాంగ్వేజ్లో అయితే సింపుల్గా స్కాన్ఎఫ్తో పని అయిపోయింది. మరి ఇక్కడ ఎలా అంటే అది కూడా చూద్దాం. ఓకేనా, అది కూడా చూద్దాం. సింపుల్గా నేను ఇక్కడ int a అని తీసుకుంటా, int a. ఓకేనా, మనం సింపుల్గా ఇక్కడ ఏదైనా సరే రీడ్ చేయాలి అనుకుంటే మనం system.console.readline వాడతాం. ఓకేనా, system.console.readline. ఓకేనా, సిలో స్కాన్ఎఫ్ ఎట్లానో మనకి ఇక్కడ system.console.readline అలాగా. అండ్ దీనికి కూడా ఒక డెప్త్ మీనింగ్ ఉంది, అదేంటో కూడా మనం చూద్దాం. ఓకేనా, సిస్టమ్. సో యాజ్ యూజువల్ సిస్టమ్ అనేది మనకి, ఓకే సారీ నేను ఇక్కడ ఒక తప్పు రాసిన, ఓకే ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది. సో ఇది ఓకేనా, సో ఇప్పుడు ఇది ఏంటో క్లారిటీగా మనం చూద్దాం. ఓకే ఓకే, యాజ్ యూజువల్ సిస్టమ్ అనేది మనకి క్లాస్, ఓకే క్లాస్. మరి కన్సోల్ అనేది ఏంటి అంటే, కన్సోల్ అనేది ఇట్ ఈజ్ ఏ స్టాటిక్ మెథడ్. ఓకేనా, స్టాటిక్ మెథడ్ ఆర్ ఫంక్షన్ అని కూడా అనొచ్చు. ఇట్ ఈస్ ఏ స్టాటిక్ మెథడ్ ఆర్ ఫంక్షన్ ఆఫ్ ఇన్ సిస్టమ్ క్లాస్. ఓకే, ఇన్ సిస్టమ్ క్లాస్ మీకు చూపిస్తా చూడండి. అది మనకి స్టాటిక్ మెథడ్ కాదు. దీంట్లో బ్యాక్కి వెళ్దాం. సో ఇప్పుడు ఈ సిస్టమ్ అనే క్లాస్లో మనకి ఏదది కన్సోల్ ఇది చూడండి. సిస్టమ్ అనేది మనకి ఇది ఒక స్టాటిక్ మెథడ్ ఆర్ ఫంక్షన్ కూడా అనొచ్చు. ఇది ఏం చేస్తుంది, రిటర్న్స్ ద యూనిక్ కన్సోల్ ఆబ్జెక్ట్ అసోసియేటెడ్ విత్ ద కరెంట్ జావా వర్చువల్ మెషిన్ ఇఫ్ ఎనీ. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటి అంటే, ఈ కన్సోల్ అనేది ఒక స్టాటిక్ మెథడ్ కదా, ఇది ఒక దాన్ని రిటర్న్ చేస్తుంది. ఏం రిటర్న్ చేస్తుంది, కన్సోల్ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. ఆ ఆబ్జెక్ట్లో ఏముంది, ఆ రిటర్న్ చేసిన ఆబ్జెక్ట్లో ఒక రిఫరెన్స్ ఉంది. దేని యొక్క రిఫరెన్స్ ఉంది, కన్సోల్ క్లాస్కి సంబంధించిన రిఫరెన్స్ ఉంది. ఓకేనా, సో ఇప్పుడు ఈ కన్సోల్ అనే మెథడ్ ఏదైతే ఉందో ఇది ఒక ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. ఆ ఆబ్జెక్ట్ ఏ టైపు అంటే, ఇట్ రిటర్న్స్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ కన్సోల్ క్లాస్. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ కన్సోల్ అనే మెథడ్ మనకి కన్సోల్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. ఆ ఆబ్జెక్ట్లో మనకి కన్సోల్ క్లాస్ ఇన్స్టాన్స్కి సంబంధించిన రిఫరెన్స్ ఉంది. ఓకేనా, ఎందుకు ఆ ఆబ్జెక్ట్ని వాడుకొని ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఈ కన్సోల్ క్లాస్లో ఉన్న ఏ మెథడ్ని అయినా సరే మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. మెథడ్ కావచ్చు, ఫీల్డ్ కావచ్చు, ఏదైనా సరే మనం యాక్సెస్ చేయొచ్చు. చూద్దాం అందులో ఏమేమి ఉన్నాయో. ఓకే, సో ఈ కన్సోల్ అనే క్లాస్లో చూసారు కదా, కన్సోల్ అనేది క్లాస్. సో ఇందులో మనకి చూసారు కదా, రీడ్ లైన్ అనే ఒక మెథడ్ ఉంది. సో ఆ రీడ్ లైన్ అనేది ఏం చేస్తుంది అంటే, రీడ్స్ ఎ సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ఫ్రమ్ కన్సోల్. ఓకేనా, సో స్టాండర్డ్ ఇన్పుట్ నుంచి మనకి ఒక సింగిల్ లైన్ని డైరెక్ట్గా రీడ్ చేస్తుంది అని చెప్తున్నాడు వీడు. ఓకేనా, చూద్దాం అది రీడ్ చేస్తుందో లేదో. ఓకే, system.console.readline చూద్దాం. ఓకే, ఇది రీడ్ చేద్దాం అనుకుంటున్నాం, బాగానే ఉంది. మరి రీడ్ చేసింది ఎక్కడైనా స్టోర్ చేయాలంటే ఎట్లా, అది కూడా ఈ డాక్యుమెంటేషన్లో చూద్దాం. ఏదది, రీడ్స్ ఎ సింగిల్ లైన్స్ ఆఫ్ టెక్స్ట్ ఫ్రమ్ కన్సోల్. ఓకే, రీడ్ చేస్తుంది సరే, మరి రీడ్ చేసినాక మనం ఎట్లా స్టోర్ చేసుకోవడం అనేది కూడా కావాలి కదా మనకి, రిటర్న్స్. సో ఇక్కడ ఇంకోటి కూడా వాడు రాసిండు, ఏ స్ట్రింగ్ కంటైనింగ్ ద లైన్ రీడ్ ఫ్రమ్ ద కన్సోల్ నాట్ ఇంక్లూడింగ్ ఎనీ లైన్ టర్మినేషన్ క్యారెక్టర్స్ ఆర్ నల్ ఇఫ్ అన్ ఎండ్ ఆఫ్ స్ట్రీమ్ హ్యాస్ బీన్ రీచ్డ్. ఓకేనా,
సో ఇక్కడ వీడు చెప్తుంది ఏంటి అంటే ఇది మనకి రీడ్ చేయడంతో పాటు రిటర్న్ కూడా చేస్తుంది. ఏం రిటర్న్ చేస్తుంది? అది ఏదైతే రీడ్ చేస్తుందో దాన్ని మనకి రిటర్న్ చేస్తుంది అంటుంది. సో ఆ రిటర్న్ చేసింది మనం క్యాచ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ రిటర్న్ ఈ క్యాచింగ్ అంటే మనకి సి పక్కగా ఐడియా ఉంటే మన ఛానల్లో చెప్పింది మీకు ఈజీ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను సింపుల్గా మనం ఇందులోకి క్యాచ్ చేద్దాం అనుకున్నాం కదా. సో అందుకే ఏ ఈక్వల్ టు system.console.readline అంటున్నా. సో ఈ రీడ్ లైన్ మనకి ఏదైతే రీడ్ చేస్తుందో దాన్ని యాస్టీస్గా రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ చేసిన దాన్ని నేను ఏలో క్యాచ్ చేస్తున్నా. అండ్ ఆ రిటర్న్ చేసిన దాన్ని ప్రింట్ చేయడం ఎట్లా అంటే మనకి సింపుల్గా system.out.println ఏ. ఓకేనా? సిలో లాగా కష్టపడాల్సిన అవసరం లేదు. printf %d, a అని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ println మొత్తం చూసుకుంటుంది. మంచిది కదా జావా. ఓకేనా? సో సింపుల్గా మనం దీన్ని మళ్ళీ కంపైల్ చేద్దాం. జావాసి ఫస్ట్ prg.java. సో ఇక్కడ మీరు గమనిస్తే స్ట్రింగ్ కెనాట్ బి కన్వర్టెడ్ టు ఇంట్ అంటుంది. ఓకేనా? స్ట్రింగ్ కెనాట్ బి కన్వర్టెడ్ టు ఇంట్. ఈ డాక్యుమెంటేషన్ కూడా అదే చెప్పడానికి ట్రై చేసింది మనకి. ఓకేనా? రీడ్స్ ఎ సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ఫ్రమ్ ద కన్సోల్. ఏ స్ట్రింగ్ అండ్ రిటర్న్ ఏం రిటర్న్ చేస్తుంది? ఏ స్ట్రింగ్. ఇక్కడ రిటర్న్ ఏం చేస్తుంది అంటే ఒక స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది. సో ఈ system.console.readline ఏదైతే ఉందో ఇది ఒక స్ట్రింగ్ లాగా రీడ్ చేసి ఆ స్ట్రింగ్నే మనకు ప్రొవైడ్ చేస్తుంది. స్ట్రింగ్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. బట్ మనం ఇక్కడ ఏం ట్రై చేస్తున్నాం? ఒక ఇంటీజర్ని క్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మరి అది ఎలా అంటే మనం దానికోసం సపరేట్గా ఇంకో విధంగా రీడింగ్ చేయలేం, దీన్నే వాడుకోవాలి. బట్ ఇది రీడ్ చేసి ఏదైతే మనకి రిటర్న్ ఇస్తుందో ఆ రిటర్న్ ఇచ్చిన దాన్ని మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఆ రిటర్న్ వచ్చిన దాన్నే మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ దాన్ని రిటర్న్ ఎట్లా చేస్తాము అంటే integer.parseInt అని చెప్పి ఇలా మనం రిటర్న్ చేస్తాం. ఓకే, integer.parseInt. ఓకే, సో మరి ఓకే ఏంటి ఓకే. సో ఇప్పుడు ఇంటీజర్ అనేది ఏంటి అంటే ఇది కూడా మనకి క్లాస్. సో ఇప్పుడు స్ట్రింగ్ లాగానే ఇంటీజర్లో క్లాస్. సో parseInt అంటే ఏంటి? యాజ్ యూజువల్ ఈ ఇంటీజర్ అనే క్లాస్లో స్టాటిక్ మెథడ్ parseInt అనేది. ఓకేనా? మీకు సింపుల్గా చెప్తా. ఓకే, సో ఇప్పుడు మనం రాసిన స్టేట్మెంట్ ఏంటి? integer.parseInt. ఓకే, ఇప్పుడు మనం రాసిన స్టేట్మెంట్ integer.parseInt అండ్ దీనికి మనం ఒక స్ట్రింగ్ని పంపిస్తున్నాం. స్ట్రింగ్ ఇన్ ద సెన్స్ సో ఇక్కడ మనం ఏదైతే పంపిస్తున్నామో అది ఆబ్వియస్లీ system.console.readline అనేది మనకి ఒక స్ట్రింగ్ని రీడ్ చేస్తుంది అండ్ స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ చేసిన దాన్నే కదా మనం parseIntకి పంపిస్తున్నాం. సో సింపుల్గా ఇక్కడ మనం స్ట్రింగ్ని పంపిస్తున్నాం. సో ఆ స్ట్రింగ్ని ఇది ఏం చేస్తుంది అంటే ఈ ఇంటీజర్ అనేది క్లాస్. ఈ ఇంటీజర్ అనేది మనకి జావాలో ఒక క్లాస్. ఓకే, అండ్ parseInt అనేది ఏదైతే ఉందో ఇది ఇంటీజర్ క్లాస్లో స్టాటిక్ మెథడ్ ఇన్ ఇంటీజర్ క్లాస్. ఓకే, స్టాటిక్ మెథడ్ ఇన్ ఇంటీజర్ క్లాస్. ఈ స్టాటిక్ మెథడ్కి మనం స్ట్రింగ్ని పంపించవచ్చు అండ్ ఆ స్ట్రింగ్ని పంపిస్తాం కదా ఆ స్ట్రింగ్ని అది ఇంటీజర్ లాగా కన్వర్ట్ చేసి మనకి రిటర్న్ ఇస్తుంది. సో ఆ రిటర్న్ ఇచ్చిన దాన్ని మనం ఏం చేస్తామంటే మనం ఎందులోకైనా సరే క్యాచ్ చేసుకొని వాడుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ నేను అదే చేస్తున్నా. సో ఫస్ట్ system.console.readline ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ మనకి రీడ్ అవుతుంది అండ్ రీడ్ అయిన స్ట్రింగ్ ఏదైతే ఉందో అది parseIntకి పాస్ అవుతుంది. అండ్ ఈ parseInt అనేది ఇంటీజర్ క్లాస్లో స్టాటిక్ మెథడ్ అండ్ ఇది చాలా మంచిది కాబట్టి ఇది మనకి ఇంటీజర్కి కన్వర్ట్ చేసి మనకి మళ్ళీ రిటర్న్ ఇస్తుంది. ఆ రిటర్న్ వచ్చిన దాన్ని మనం ఏం చేసినాం? ఏలోకి క్యాచ్ చేసినాం. ఏ అనేది ఇంటీజర్ టైప్ కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు అండ్ దాన్ని మనం యాస్టీస్గా ప్రింట్ చేస్తున్నాం. సో చూద్దాం ఈసారి అవుట్పుట్ ఎలా వస్తుందో. సో ఇప్పుడు కంపైల్ చేస్తే నో ఎర్రర్స్ చూసారు కదా. సో ఇప్పుడు మనం ఓకే, ఇప్పుడు మన కర్సర్ అనేది వెయిట్ చేస్తుంది. మీరు గమనిస్తే మనకి వెయిట్ చేస్తుంది అక్కడ. సో మనం ఏదో ఒకటి ఇద్దాం 20 చూసారు కదా. సో 20 ఇచ్చాం అండ్ 20 యాస్టీస్గా ప్రింట్ అయిపోయింది. సో ఇదన్నమాట రీడింగ్ జావాలో. ఓకే అలా మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే ఫైన్, ఇప్పటివరకు మీకు అర్థమై ఉంటే సింపుల్. సో వీటిని వాడుకొని మనం డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 3 సబ్జెక్ట్ మార్క్స్ రీడ్ చేద్దాం. ఓకేనా? 3 సబ్జెక్ట్ మార్క్స్ జస్ట్ రీడ్ చేద్దాం. ఓకేనా? జస్ట్ ఫర్ డెమో పర్పస్ మనకు ఒక ఐడియా రావడానికి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఓకే, సో ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కూడా మనకి ఇంటీజర్ టైప్స్. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తున్నా ఇక్కడ నేను సింపుల్గా ఎంటర్ తెలుగు మార్క్స్ అంట. ఓకే, ఎంటర్ తెలుగు మార్క్స్. ఓకే, సో ఇక్కడ println అంటే ఇది ప్రింట్ చేసి నెక్స్ట్ లైన్కి తీసుకెళ్తుంది. అలా తీసుకెళ్ళకూడదు అంటే మనకి ప్రింట్ అనేది ఉంది. ఓకేనా? ప్రింట్ ఏం చేస్తుంది? ప్రింట్ కూడా ప్రింట్ చేస్తుంది బట్ నెక్స్ట్ లైన్కి తీసుకెళ్ళదు, అంతే డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను తెలుగులోకి క్యాచ్ చేస్తా. సో ఇది ఏదైతే ఉందో ఇది రీడ్ చేస్తుంది అండ్ parseIntకి పంపిస్తుంది. parseInt ఇంటీజర్ కన్వర్ట్ చేసి తెలుగులోకి మనం క్యాచ్ చేస్తున్నాం. ఓకే ఇది. ఓకే, అట్లానే మనం హిందీకి కూడా చేద్దాం. ఓకే సారీ,
ఇదంతా కాపీ చేద్దాం, మళ్ళీ పేస్ట్ చేద్దాం, మళ్ళీ పేస్ట్ చేద్దాం. ఓకే ఫైన్. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ మనకి హిందీ మార్క్స్ కావాలి. ఓకే హిందీ, అండ్ ఇక్కడ కూడా మనం హిందీ అని ఇచ్చేద్దాం. మనం ఇక్కడ ఏదైతే డిక్లేర్ చేసినామో అది ఇచ్చేసినాం. నెక్స్ట్ ఇక్కడ ఇంగ్లీష్. ఓకే ఎంటర్ ఇంగ్లీష్ మార్క్స్, అండ్ ఇక్కడ కూడా ఈఎన్జీ అనిద్దాం, ఇక్కడ కూడా ఈఎన్జీ అనేద్దాం, మరి పెద్ద ఎందుకు. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మార్క్స్ రీడ్ చేసినాం. కావాలంటే వీటిని మనం టోటల్ కూడా చేయొచ్చు. ఓకే టోటల్, ఓకే టోటల్ కూడా చేద్దాం. ఓకే అండ్ సేమ్ టోటల్ ఈక్వల్స్ టు సిలో ఎలా అయితే యాడ్ చేసుకునే వాళ్ళమో అలానే ఉంటుంది. తెలుగు ప్లస్ హిందీ ప్లస్ ఇంగ్లీష్. ఓకే మనం కావాలంటే యావరేజ్ కూడా తీసుకోవచ్చు. యావరేజ్ అనేది సింపుల్గా మనకి డబల్లో కానీ ఫ్లోట్లో కానీ ఉంటుంది. సో ఈ ఇంటూ, డబుల్, క్యార్ ఇవన్నీ సేమ్ ఉంటాయి. ఇంట్ అంటే ఇంటిజర్ స్టోరేజ్ కూడా వాడతాం, డేటా టైపు. డబుల్ అంటే డెసిమల్స్ కోసం, క్యార్ అంటే క్యారెక్టర్స్ కోసం. అండ్ ఇక్కడ మనకు కొత్తగా స్ట్రింగ్ ఉంటుంది, మనం స్ట్రింగ్ని స్టోర్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. శ్రీవిక్ అఫీషియల్ ఇలాంటివి స్టోర్ చేసుకోవచ్చు. స్ట్రింగ్ అనేది ఇక్కడ ఒక క్లాస్. ఓకేనా. సో ఆ స్టోరీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. అండ్ అట్లనే సింపుల్ డేటా టైప్స్ అనేవి ఇక్కడ కూడా నార్మల్గా ఉంటాయి, ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకేనా. వాటిని మళ్ళీ మనం సీలో లాగా బేసిక్ లెవెల్ నుంచి డిస్కస్ చేయడం అనేది అంత బాగోదు ఇక్కడ. ఓకేనా. డబుల్ మనం సింపుల్గా ఇక్కడ ఏవిజీ అని తీసుకున్నాం. ఓకే డబుల్ ఏవిజీ. ఓకే ఏవిజీ ఈక్వల్స్ టు టోటల్ బై 3.0. ఓకేనా. ఇది మనకి ఇంప్లిసిట్ కన్వర్షన్. ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ కావాలంటే మనం ఎలా చేస్తాం, బేసిక్స్ ఆఫ్ సి మనం ఫస్ట్ సి లాంగ్వేజ్ ట్యూటోరియల్లో చెప్పుకున్నాం. డబుల్ అని ఇలా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే డబుల్ అని మనం ఇలా కన్వర్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఈ టోటల్ యావరేజ్ని మనం ప్రింట్ చేద్దాం. system.out.println system.out.println టోటల్. ఓకే system.out.println టోటల్. ఓకే నెక్స్ట్ అట్లానే system.out.println యావరేజ్. సో ఇలా మనం వీటిని ప్రింట్ చేయవచ్చు. సో ఇప్పుడు మనం దీన్ని కంపైల్ చేద్దాం, రన్ చేద్దాం. జావా సి ఫస్ట్ ప్రోగ్రామ్లో జావా. నో ఎరర్స్, మొత్తానికి కంపైల్ అయింది. అండ్ ఇప్పుడు రన్ చేద్దాం. ఎంటర్ తెలుగు మార్క్స్. ఓకే నాకు వచ్చిన మార్క్స్ 35, అన్నిట్లో 35, అన్నిట్లో 35. ఓకేనా. సో టోటల్ వచ్చి 105 అండ్ యావరేజ్ వచ్చి 35. ఓకేనా. మీ మార్క్స్ మీరు టాపర్ అంటే మీ మార్క్స్ కూడా ఎంటర్ చేయండి, ఇలా అనేది టోటల్ యావరేజ్ కూడా ఇస్తుంది. ఓకే సో ఇదనమాట. నేను ఇది ఎందుకు చెప్పినా అంటే బేసిక్, ఇక్కడ కూడా ఏం చేంజ్ ఉండదు అంతగా. ఈ సింటాక్స్ని వాడుకొని మనకు కావాల్సిన లాజిక్ రాసుకోవడమే. అండ్ ఇక్కడ మనకి ఇఫ్ కండిషన్స్ అవన్నీ సేమ్ ఉంటాయి సీలో లాగానే. కావాలంటే మనం ఇక్కడ గ్రేడ్ క్యాలిక్యులేషన్ కూడా రాయొచ్చు. ఓకేనా. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ మూడిట్లో 35 ప్లస్ ఉంటేనే వాడు పాస్ అయినట్టు, అండ్ వాడికి గ్రేడ్ క్యాలిక్యులేషన్ అనేది జరగాలి. సో నేను అందుకే ఫస్ట్ తెలుగు ఈజ్ గ్రేటర్ దెన్ 35, తెలుగు ఈజ్ గ్రేటర్ దెన్ 35 అండ్ హిందీ ఈజ్ గ్రేటర్ దెన్ 35 అండ్ ఇంగ్లీష్ ఈజ్ గ్రేటర్ దెన్ 35. సో ఇది మనం కండిషన్ చెక్ చేద్దాం. ఓకే స్పేసెస్ ఇద్దాం, బాగుంటుంది క్లారిటీగా. ఓకే ఫైన్. ఓకే సో చూద్దాం ఇప్పుడు ఈ లైన్ రాష్ట్రానికి ఎరర్స్ ఏమైనా ఉన్నా. ఓకే నో ఎరర్స్. ఇక్కడ కూడా ఇఫ్ కండిషన్స్ ఇవన్నీ సేమ్, ఇఫ్ కండిషన్ ఫర్ లూప్స్. ఓకేనా. సో ఇఫ్ అనేది కండిషన్ కోసం వాడుతున్నాం. అండ్ ఇందులో మీరు నెస్టెడ్ ఇఫ్, ఎల్స్ ఇఫ్ ఏదైనా రాయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ 35 ఇది. సో 35 కంటే ఎక్కువ ఉంటే మనం గ్రేడ్ క్యాలిక్యులేషన్ చేద్దాం. గ్రేడ్ క్యాలిక్యులేషన్ అది కూడా ఎట్లా చేద్దామంటే ఇఫ్ యావరేజ్ ఈజ్ గ్రేటర్ దెన్ 60 అయితే ఏ గ్రేడ్. ఓకే 60 అయితే ఏ గ్రేడ్ అని పెడదాం. ప్రింట్ఎఫ్ ఏ గ్రేడ్, సారీ సి వచ్చేసింది మధ్యలో, బట్ ఇక్కడ system.out.println ఏ గ్రేడ్. ఓకేనా ఏ గ్రేడ్, వండర్ఫుల్. అండ్ నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ యావరేజ్ ఈజ్ గ్రేటర్ దెన్ 50 అయితే బి గ్రేడ్. ఓకే ఎల్స్ ఇఫ్ యావరేజ్ ఈజ్ గ్రేటర్ దెన్ 50 అయితే system.out.println బి గ్రేడ్. ఓకేనా. సో ఇలా ఎల్స్ అయితే ఫెయిల్ అని కూడా రాసుకోవచ్చు. ఎల్స్ అరే system.out.println ఫెయిల్. పర్ఫెక్ట్. ఓకేనా. సో ఇలా మనం రాసుకోవచ్చు. ఏ ఒక్క సబ్జెక్ట్లో 35కి తగ్గినా సరే, నేను అక్కడ అంత పర్ఫెక్ట్గా నేను గేర్ క్యాలిక్యులేషన్ ఏం చేయలేదు, నేను నార్మల్గా చేసిన. ఓకే ఇక్కడ ఎల్స్ మనం ఫెయిల్ అని రాద్దాం. ఓకే ఎల్స్ system.println
అరే ఫెయిల్. ఓకే ఫెయిల్ అని పెద్దగా వస్తుంది. ఓకే పర్ఫెక్ట్. సో ఇప్పుడు చూద్దాం దీన్ని ఎగ్జిక్యూట్ చేసి. 2 ఎర్రర్స్ system.out.println. సో అక్కడ మిస్టేక్ ఏం కనిపిస్తుంది మీకు ఐడియా ఉందా? ఇక్కడ నేను ప్రింట్ స్పెల్లింగ్ తప్పు రాసిన, PRINLN రాసిన, బట్ PRINTLN అది. ఓకే ఇక్కడ ఓకేనా? సో ఇలాంటి మిస్టేక్స్ చేసిన కంపైలర్ త్రో చేస్తుంది. చూద్దాం ఇప్పుడు. నో ఎర్రర్స్ పర్ఫెక్ట్. సో జావా ఫస్ట్ PRG. సో ఇక్కడ నేను 34 ఇస్తా. 34 ఓకే 34 36 ఇద్దాం. సో ఓకేనా ఫెయిల్ అని వచ్చేసింది డైరెక్ట్గా. ఐఎమ్ ఫెయిల్. సో ఇప్పుడు మీ మార్క్స్ ఇద్దాం. ఓకే మీ మార్క్స్ ఏంటి? ఓకే 70 70 70. ఓకే ఏ గ్రేడ్. సూపర్ కదా, ఏ గ్రేడ్ వచ్చేసింది. పర్ఫెక్ట్. ఇప్పుడు మీకు ఏ గ్రేడ్ వచ్చింది. సో ఇలా మనం ఇక్కడ కూడా ఇఫ్ కండిషన్స్ అవన్నీ సేమ్ ఉంటాయి, ఫర్ లూప్స్ నో చేంజ్. సో మీకు కావాల్సినట్టు మీరు ఈ సింటాక్స్ వాడుకొని మీకు ఎలా కావాల్సి వస్తే అలా లాజిక్ రాసుకోవచ్చు. జావా అంటే ఇంతేనా కాదు, చాలా ఉంటుంది. జావా అంటే మనకి చాలా 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 కాన్సెప్ట్స్ ఉంటాయి. కాన్సెప్ట్స్ ఇన్ జావా మీద కూడా మన దగ్గర వీడియో ఉంది. సో జావా నేర్చుకునే ముందు ఎవరైనా సరే ఆ వీడియో చూద్దామన్నా సరే గో హెడ్. మనకి ఇక్కడ నేను కార్డ్స్లో కాదు కానీ ఇక్కడ స్క్రీన్ మీద వేస్తున్నా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ఇంకో కొత్త కాన్సెప్ట్తో వచ్చేస్తా. నెక్స్ట్ వీడియోలో మనం అరేస్ డిస్కస్ చేద్దాం. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అండ్ మన వీడియోకు లైక్ కొట్టేయండి.